మిమ్మల్ని అందరినీ చూస్తే ఎక్కడ చూసినా నిండు కుండలాగా ఉన్నారు. ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది తమ్ముళ్ళు కూర్చోండి మా నిలబడుకున్న వాళ్ళు కూర్చోండి. అక్కడ వెనకాల వాళ్ళు కూర్చోవాలి, వెనకాల వాళ్ళు కనపడాలి. ప్లీజ్ సిట్ డౌన్. అక్కడ రోడ్లో కూర్చోండి. లాస్ట్ మైల్లో అందరికీ కనపడాలి. అందరూ కూర్చోనన్న కూర్చోవాలి. అదే మాదిరిగా ఎవరు అడ్డంగా వెనకాలకు ఉండకూడదు. అందరూ కూర్చోవాలి. పక్కనే కూర్చోండి. కావాలంటే ప్లేస్ ఉంది, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు, కనపడుస్తుంది. కనీసం వినపడుతుంది మీకు బాగా ఈజీగా. ప్లీజ్ క్యారీ ఆన్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎన్నికల ముందు కూడా మీకు పదే పదే చెప్పాను. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్లీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్లీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను. 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా